హోల్ అండ్ సోలోగా నేనే చేసుకోవాల్సిన పని ఇంట్లో ఉందంటే అది ఈ బట్టలు మడత పెట్టుకోవడం. మిగతా వాళ్ళ హెల్ప్ చేస్తాడు కానీ దీంట్లో అడిగితే తప్ప చేయడు. అందుకే ఈ పనిలో తొందరగా అయిపోయేటట్టు నేనేం చేస్తాను, ఏం ఫాలో అవుతున్నా చెప్తా. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద అనిపించినవి పక్కన పెడతా. ఎవ్రీ వీకెండ్ బెడ్షీట్లు చెద్దర్లు వాషింగ్ చేస్తాను అనమాట. అండ్ కశ్వి డే కేర్ బెడ్ కూడా ఫ్రైడే వస్తుంది, సో మండే మళ్ళీ వాష్ చేసేయాలి. ఫస్ట్ అవి మడత పెట్టి పక్కన పెడితే పెద్ద వెళ్ళిపోతాయి. నెక్స్ట్ చిన్నవి కళ్ళకు కనిపించిన ప్రతిదీ తీసుకొని మడత పెట్టుకుంటా పక్కన పెట్టయితే పెట్టను. ఫస్ట్ సెక్షన్ చేసుకుంటా అండ్ నెక్స్ట్ అవసరమయ్యేవి మాత్రమే మడత పెట్టి పెడతా. మిగతావి లైక్ డైలీ టీ షర్ట్స్ కానివ్వండి, నైట్ డ్రెస్, ఇన్నర్స్ కి దానికి బుట్టల్ లాగా బాస్కెట్స్ లాగా పెట్టేస్తా, దాంట్లోకి మూవ్ చేస్తాను అనమాట. అట్లా నా ఇన్నర్స్, కార్తిక్ ఇన్నర్స్, కశ్వి బట్టలు ఒక బుట్టలేసి తర్వాత కశ్వి మడత పెట్టి పెడతా. బట్ ఇలా దానికి పెట్టుకొని కొన్ని హ్యాంగింగ్ చేయాల్సినవి ఉంటాయి అండ్ కొన్ని ఐరన్ చేయాల్సినవి ఉంటాయి. ఫస్ట్ ఇలా సెక్షన్ చేసుకుంటే మడత పెట్టాల్సిన బట్టలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. వాటిని మడత పెట్టి బుట్టల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లి పెడతాను. టైం ఉంటే అన్ని హ్యాంగ్ చేస్తాను, కశ్వి కూడా మడత పెడతాను, ఐరన్ చేస్తాను. దేని వరకు టైం ఉంటే దాని వరకు చేసుకుంటా. ఇట్లా చేసుకుని స్ప్లిట్ చేసుకోవడం, ప్రియారిటీ చేసుకోవడం వల్ల అంగడి కాకుండా అక్యుములేట్ అవ్వకుండా మనకు ఒక వస్తువు కావాలన్నప్పుడు ఈజీగా దొరుకుతుంది, టైం ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే నేను ఫాలో అయ్యే టిప్స్. ఇలాంటివి మీకు ఏదైనా తెలిస్తే నాకు కింద కమెంట్ చేయండి. బికాస్ లాండ్రీ అన్నది ఎవరికైనా నెవర్ ఎండింగ్ టాస్కే, అవునంటారా?